బ్రో, దిస్ ఈజ్ లదాఖ్ బ్రో. ఇది లదాఖ్ రోడ్లు. పంచరైందారా? ఓ ఓ ఓ ఓ ఓ ఏంద్రా ఇది? హైలైట్ ఉంది ఇది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు రైడ్ ఫ్రమ్ కార్గిల్ టు లేహ్ లదాఖ్. భలే అనిపిస్తుంది కదా. ఇక్కడ ఏదో కరువు వచ్చిందే, పెద్ద కరువు. ఇది దా మ్యాటర్. ఎన్నో రాష్ట్రాలు దాటి, ఎన్నో భాషలు దాటి లదాఖ్లో పడ్డా. ఒక్కడొక్కడు లదాఖ్ వరకే వస్తారు. నేను మాత్రం అమర్నాథ్, కాశ్మీరు. ఏంద్రా ఈ ట్రిప్పు? ఈరోజుకి 30-40 రోజులైంది తిరగబట్టి. 40 రోజుల నుంచి కంటిన్యూగా తిరుగుతున్నా. ఇట్స్ నాట్ ఏ జోక్ మామా, ఇట్స్ నాట్ ఏ జోక్. కార్గిల్లో ఏమున్నాయి అన్ని ఇల్లు తప్పేంలో. కార్గిల్లో కార్గిల్ మెమోరియల్ ఉంది, కానీ కార్గిల్ నుంచి 40 కిలోమీటర్స్ లాంగ్లో ఉంది వెళ్ళి చూడాలనుకుంటే. కార్గిల్ టు లదాఖ్ లేహ్ రూట్ ఇది. రోడ్డు ఏడ చూసినా మట్టే, మట్టి దుబ్బ ఇదే ఉంటుంది. నువ్వు లదాఖ్ మొత్తం తిరిగినా ఇవే కనపడతాయి. అయ్యే మట్టి దొబ్బలు, ఇవే రోడ్లు, అంతే. లదాఖ్ అంటే ఓన్లీ రోడ్సే, చూడ్డానికి ఏముండదు. డ్రోన్ వేస్తే సూపర్ వస్తేలే, అంతే. డ్రోన్ వేసుకొని తిరగాలంటే తిరుగురి. అది రోడ్లు ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయండి, అంతే తప్ప నేను లదాఖ్ పోతా, లదాఖ్ రైడ్ కొడతా అని ఓ బైక్ వేసుకొని వచ్చారు అనుకో, ఉండదు ఇక్కడ. అంత డొల్లా అంటే డొల్లా, మజానే వస్తలేదు. ఆల్రెడీ ఒకసారి చూసినా కాబట్టి సెకండ్ టైం అంత మజా ఏమి అనిపిస్తలేదు. ఈ చిన్న చిన్న ఊర్లు వస్తాయి. మట్టి ఇల్లులు, మట్టి ఇల్లులు అన్నీ అలా కలిసిపోయినాయి. ఇల్లు కలర్లో కూడా మట్టిలో కలిసిపోయినాయి కలర్లు ఇల్లు. వాళ్ళేమో పనికి పోతుంటే నువ్వు దూల తీసుకోవడానికి పోతాను కదా. లదాఖ్కి వచ్చా, రోడ్ల మీద తిరుగుతున్నా. లదాఖ్ రోడ్లు అన్నీ ఇలానే ఉంటాయి. ఎండ సంపుతున్నాడు ముందటి నుంచి. చిన్నగో రక్కుయ్య. నీళ్ళలో వేరే అసలు. కొంచెం అదిరిన మట్టి అంతా రాలుతూ ఉంటుంది అన్నమాట. ఆ మట్టి అంతా రాలిందనుకో ఏమైంది, రోడ్డు బ్లాక్ అవుతుంది. అప్పుడు ఇటు పోరు అటు పోరు, గుడ్డు వేసుకొని కూర్చోవాలి. అప్పుడు ఇది దా మ్యాటర్.
బ్రో, దిస్ ఈజ్ లదాఖ్ బ్రో. వా 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 వా. మట్టి దిబ్బలు అన్నీ, ఇక్కడ అన్ని మట్టి దిబ్బలు ఉన్నాయి. మన సైడ్ ఏమో అన్నీ ఇసుక ఏమంటారు రాళ్ళ దిబ్బలు ఉంటాయి, రాళ్ళవి. ఇటన్నీ ఇటన్నీ ఇసుక కొండలు, మన సైడ్ ఏమో మొత్తం రాళ్ళ కొండలు. ఎంత తవ్వినా నీళ్ళు పడవు. కానీ ఇసుక ఇంత పెద్ద పెద్ద ఎంబలు ఎట్లా ఏర్పడ్డాయో ఏమో. అంతా మాయ, ఈశ్వరుడి మాయ. అంతా మాయ మాయ. నేపాలీ పాపలు అందరూ. అయ్యా ఏందిరయ్యా ఇవి కరువులు? ఓ లదాఖ్ కారణంగా అయ్యే కరువులు. అదిగో అది డిఫరెంట్గా ఉంది కొండ. ఈశ్వర, అదెక్కి ఇదెక్కి అన్ని ఎక్కిది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అరే దీనికే ఇట్లా అవుతున్నావు, ఇంకా ముందటిగా చాలా ఉన్నది కదా. మొత్తం డౌన్ ఉరికేస్తుంది బండి వదిలేస్తే. కొండలు చూడు ఎట్లున్నాయో, కొండలే కొండలు. రోడ్లు మాత్రం బాగున్నాయి, వెదర్ బాగుంది. సేఫ్టీ మాత్రం ఫస్ట్ ఇక్కడ. ఎప్పుడో ఒకడు వస్తాడు తప్ప అసలు ఎవ్వరు రావట్లేడు. అందుకే చిన్న కొడుతున్నా. ఏయ్ కొడుకులు వస్తారు, 1 2 3 ముగ్గురు పోతుర్రు. లదాఖ్ 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 డా. వీళ్ళు పొలాలు కూడా వేస్తారా ఇక్కడ వీళ్ళు? టాడా, వావ్. లదాఖ్ రోడ్లు నా జీవితం ఏందో కానీ
బండి. రోడ్లు వేసిన వాళ్ళకి దండం పెట్టాలి రా భయ్. హే, మనం ఫౌతులా ఫాస్ ఆ పేరే డిఫరెంట్. ఫౌతులా ఫాసా ఫౌతులా పాస్ దగ్గర ఉన్నాము. ఇదెంత 12,000 feet అనుకుంటా. కొండ పైన, పర్వతం పైన ఉన్న డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఏంద్రా ఇది? హైయెస్ట్ సిన్నర్ లేక్ రోడ్ బ్రో. ఫోటోలో పాస్. అది డౌన్, ఇదంతా డౌన్ డౌన్. పోదాంపా. ఏమన్నా చూడ బొమ్మ ఫోటో దిగుతావా? షైన్ వస్తుంది కొట్టి కొట్టి. ఇదంతా అప్పు, అదంతా ఇదంతా డౌన్. ఇక పర్వతాలు దిగి దిగి అరే సాయి తాగుతా అయిపోరాడా ఉన్నాదమ్మా. ఇది లదాఖ్ రోడ్లు. ఆ రూట్లో చూడండి ఎట్లున్నాయో. ఓ లదాఖ్ లదాఖ్ నాలా లదాఖ్. వచ్చేసా నేను లదాఖ్ వచ్చేసా. అయ్యో ఇక్కడ బస్సు బ్రేకు డౌన్ అయ్యింది. బస్సు బ్రేక్ డౌన్ అయ్యింది. పంచర్ అయిందారా? ఈ రోడ్లలో బ్రేక్ డౌన్ అయితే కష్టం రా భయ్. ఎవరు రాను కూడా రాడు. కానీ వెహికల్ తిరుగుతానండి, వెహికల్ తిరుగుతున్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఎవడో ఒకటి హెల్ప్ చేస్తానే ఉంటాడు. లమ్యలూరు ఆల్టిట్యూడ్ 11,893 feet.
ఇందాక ఒక ఇన్నోవా వచ్చేయడమేంద్రా ఇన్నోవా. ఇల్లు చూడరు ఎట్లున్నాయో అమ్మకుండా. ఈ విలేజ్ 11,000 ఫైట్లో ఉందా? లే ఇంకెంత ఉంది? 120. మనాలి 600. మనాలి 600 కొడతావా 1 డేలో? అడడడడడడడడా. ఇది ఏది ఎప్పుడు పడుతుందో తెలియని జీవితం. లదాఖ్ అంటే చేతిలో ప్రాణాలు పెట్టుకొని తోలాలి బాబాయ్, అంత ఈజీ కాదు. ఏ వేస్ట్, మన ఊటీయే కరెక్ట్. మంచి చల్లగా ఉండదురా అసలు. అది ఊటీయా అది. నాకైతే అది బాగా నచ్చింది. ఊటీ చల్లగా ఉండాలి ఎప్పుడు మనకు అట్లా. పాపే అరే ఏంద్రా ఏ బాబా ఏం కరువురా ఇది. ఆవు ఉచ్చ కారిపోతాను చూస్తా అంటేనే. అలాంటివి నువ్వు బండి వేసుకొని గుద్దాల్సి ఇంత దూరం వచ్చినా నేను. ఓ ఇప్పుడు చూడ్రి ఎట్లున్నాయో అయ్యా. అవి చూడ్రా అయ్యా ఎట్లున్నాయో. యాంద్రా యాంద్రా సామి, ఓ సామి ఊడుస్తా ఉన్నాడు వీడైతే. మన లైఫే దరిద్రంగా ఉన్నదిరా అంటే వాడు చూడు ఎట్లా ఊడ్చుకుంటూ ఎట్లా బతుకుతున్నాడు. రాని ఎంత వస్తుందా అంత. ఇలా అంత ఎక్కువ వచ్చిర్రా సైక్లింగ్ చేసేటోళ్ళు. బాపరే ఆత్మలు రాయ్యే వాళ్ళు. ఇక్కడ అనిపించింది నాకు వేరే కంట్రీలో తిరుగుతున్నట్టు. పోతో బెమ్ముండా.
సూపర్ అంటే సూపర్ ఇది. వా 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 అరే సేమ్ అది చూసినట్టే ఉంది ఇటు. మన అదేంటి తంగ్ విలేజ్ అని ఉంటుంది, ఆ తంగ్ విలేజ్కి వెళ్ళేటప్పుడు సేమ్ ఇలానే ఉంటాయి. వాళ్ళకు అలవాటే, మనకే కొత్త. పెద్ద అలాగే కదా ఊతే మాత్రం ఈసారి అయిపోయినా. అయ్యి సూపర్ ఇది బాగుంది. కార్గిల్ టు శ్రీనగర్ రూటు, కార్గిల్ టు లేహ్ రూటు చాలా అంటే చాలా బాగుంది. ఈ అమ్మాయి వీడ పెట్టిండ్రా ఇడు కుంపటి. అది కేఏ బండి, అది మళ్ళీ ఎలక్ట్రిక్ బండి. ఈ అప్ప ఎక్కువ దారది. బాపురే ఇది చూడండి ఎట్లుందో ఇది. బా ఇటు సూపర్ ఉంది, అటు కంటే చాలా అంటే చాలా బాగుంది ఈ రూటు. బా 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 సూపర్. బా ఆ కర్వులు చూడ ఎట్లున్నాయో, అదిరిపోయింది అసలు. వా 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 స్నో ఫ్లవర్ పాయింట్ అటు ఇది. బాప్రే ఇదేంద్రా అయ్యా. రే రే అడ్డే సూపర్ ఉంది రూట్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది పో. ఇది స్టిక్ చేసి అవి పెడితే మాత్రం వ్యూ మామూలుగా రాదు. అమ్మా బా కొండల్ని చెక్కి మరీ వేసిర్రు అవి అయితే రోడ్లు. బాబా దిస్ ఈజ్ లైక్ ఏ హెవెన్. హెవెన్కి మించింది ఇది, హెవెన్కి మించిందే ఇది అయితే. లాస్ట్ టైం మిస్ అయిపోయినా కానీ ఈసారి వచ్చినందుకు అదిరిపోయింది. గుద్దాలు ఉన్నది. లా 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 రా రే రా రే. ఓహో ఇది చూడండి బాబాయిలు. ఓహో ఈ కొండలు గుట్టలేని బాబాయిలు. నేను లదాఖ్లో తిరుగుతున్నా బాబాయిలు. ఇది ఎడిట్ అవుద్దో తెలీదు నాకు బాబాయిలు. పోతనైనా పోతా అన్నా బాబాయిలు. వా వా ఇది ఏదో పెద్ద గ్రహం రా, పెద్ద గ్రహం లాగానే ఉంది నాకైతే. వేరే గ్రహానికి వెళ్తున్నట్టుంది నా ఫీల్, అలా ఉంది. కానీ ఏం చేస్తాం, భూమి మీదనే ఉన్నా. అవసరం రూట్ ఇది, చాలా అంటే చాలా బాగుంది. లదాఖ్ మనాలి టు లదాఖ్ రూట్ అయితే వేరేలో ఉందిలే, బట్ ఇది సూపర్. కార్గిల్ టు లేహ్ రూట్ ఉంది అసలు. బా ఫస్ట్ 100 కిలోమీటర్స్ అంతేం బాలే, కానీ తర్వాత ఉంది బాబాయ్ ఎలా ఉందో చూడండి ఇది అసలు.
కొండ కింద పర్వతాల కింద అమ్మాని అమ్మాయి జారి పడ్డే అంటే గుద్దల గులాబ్ జాములు రాలిపోతాయి, అట్లునే రాళ్ళు. సూపర్ అంటే సూపర్ ఇది. Under 230, leave not 5. Don't mix, drink and drive. ఈ రూట్లు ఏందో కానీ అటు అప్ ఎక్కి సావదింగింది, ఇటేమో మొత్తం డౌన్ పెట్టి సావదింగుతుంది. టీఎస్ వీడియో టీఎస్ఏ విడుటి చేసే ఎంతమంది వచ్చిర్రా, మొత్తం తెలంగాణ పొరాలలో వచ్చి వాళ్ళు లదాఖల వాడ అంటున్నారు. వా సేమ్ ఇలానే మనాలి టు లదాఖ్ వస్తుంటుంది. అది మినిమం ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ ఇంకా బాగుంటుంది ఆ ఏరియా, ఆ రోడ్డు. మొత్తం మిలిటరీ ఫోర్స్ ఉంది ఇక్కడ ఒకటి. ధనుర్హరి మా బొమ్మలా నేను తిరగలేమో అనుకున్నా కదరా. క్యాంప్ ఉంది, ఎంటరింగ్ మిలిటరీ ఏరియా, డ్రైవ్ స్లో. అయ్యే ఈడొకటి ఆడొకటి పెట్టారు. మామూలు ఇది జింగని పోతుంది, టింగ టింగ టింగని కానీ అంట. మన గుట్టలు కొండలు ఎక్కడానికే భయము, అలాంటిది ఇంత దూరం వచ్చా. స్మూత్ రోడ్, స్మూత్ రైడర్ 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 రైడర్. లదాఖ్లో తీసుకున్నారా? లదాఖ్ వచ్చి రెంట్ తీసుకొని పోవచ్చు బైకులు. వెళ్ళే లాస్ట్ టైం వచ్చినప్పుడు పర్ డే 1200, పర్ డే 1200. 3 రోజులు పోయినా, 3 రోజులు 3600, బొక్క 1000 రూపాయలు పెట్రోల్. 5000 అయిందిరా మొట్ట. 5000 పెట్రోల్ దెంగేసుకుంటే నేను హాయిగా ఇంటి దాకా పోతా. లదాఖ్ రోడ్లో అన్నారు కదా, ఇవే లదాఖ్ రోడ్లు.
మిలిటరీ వాళ్ళారా. ఢిల్లీ మిలిటరీ వ్యాన్లు చూడండి ఎలా ఉన్నాయో. లదాఖ్ రావాలంటే బెస్ట్ వే, ఈజీ వే ఢిల్లీ టు మనాలి టు లేహ్, 3 ఢిల్లీకి నార్మల్గా అయితే 1000 రావచ్చు ఎక్కడి నుంచి అయినా సరే. ఢిల్లీ నుంచి మనాలికి ఈజీగా 860 అటు కూడా 1000 అయింది. మనాలి నుంచి లేహ్కి రావాలంటే 1500లో అయిపోద్ది. ఒక 5000 పెట్టుకుంటే లేహ్కి రీచ్ అవుతాము. ఇక్కడ తిరగాలంటే బైక్ అయితే రెంట్ పర్ డేకి 1200 ఉంటుంది. మీరు ఒక 2 days తీసుకొని వెళ్ళొచ్చు హాయిగా. డార్మెటరీ బెడ్లు ఉంటాయి, పర్ డేకి 500 దొరుకుతాయి. 2 days ఉండొచ్చు. ఫుడ్గా నార్మల్గా 400 పర్ హెడ్ వేసుకోండి పర్ డేకి. అంతకంటే ఎక్కువ ఏం తింటావు బాయ్, అంతే. ఎంత అయినాయి? 10,000 అయింది. రిటర్న్ పోవడానికి ఒక 5,000, మొత్తం 15,000లో లదాఖ్ ట్రిప్పే వేయచ్చు హ్యాపీగా. ఏ లొల్లి ఉండదు. మీరు బైక్ పైన అంత లాంగ్ నుంచి ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇక్కడ తిరగాలంటే పాసిపోద్ది బాగా. నాకంటే గుద్ద బాగా ఎక్కువ అయ్యి దేశం అంతా తిరిగిన. ఇంకో తిరగబుద్ధి అయింది బండి వేసుకొని, బైక్ ట్రిప్ అయ్యే బుద్ధి అయింది. ఇక నా బైక్ ఇంత దూరం తీసుకొచ్చింది. అసలు ఫస్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే అమర్నాథ్ యాత్ర వరకు కంప్లీట్ అయింది. కొత్త రోడ్డు మన కోసమే కొత్త పోస్ట్ పెట్టినట్టున్నారు. ఆ క్లౌడ్స్కి రోడ్డుకి నా డ్రైవ్కి మామూలు ఉడతలేదు బండి. సూపర్. ఇంకా లేహి 40 kilometers ఉంది ఇలా తారా. ఓ ఓ ఓ ఓ ఏంద్రా ఇది, హైలైట్ ఉంది ఇది. సేమ్ మనాలి సేమ్ ఇలానే వస్తుంది. ఆహా, ఇది హైలైట్ అంటే హైలైట్. యా వా 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 వా, ఏముందిరా బై ఫీల్. కొత్త రోడ్డు ఆసం ఉంది. ఇది అటు ఇంకా బాగుంటుంది, కిరాకుంటుంది అది. ఇలా ఉంటే నా నీ అక్క కొట్టు కూడా పోతారు, 400 అయినా ఏం కాదు. లదాఖ్ హైవే సూపర్ సూపర్ అంటే సూపర్. ఇది అది నా బండి వేసుకొని ఇంత దూరం వచ్చా చూడు, అది గ్రేట్. చాలా అంటే చాలా గ్రేట్. వావ్ వావ్ వా, సూపర్ అంటే సూపర్. ఇది ఐ కాంట్ ఇమాజిన్ దిస్ లైక్ ఏ రైడ్. సూపర్. ముందున్నాయి ముసల పండగ.
కొండల మధ్యలో పోసినట్టున్నది ఇదైతే. సేమ్ ఇటు కూడా సేమ్ మనాలి హైవే టైప్, ఇది కూడా అటుంటుంది. బాగుంది. ఇది చూద్దామనే ఇది వేసుకొని వచ్చింది. ఎవ్వలేడు బైకర్లు. నమస్తే 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 నమస్తే. ఇక్కడ పోతాను. ఏ టట్టా టియన్నా కూడా చూడరా సుల్లిగా. ఓహో హోహో అక్కడ అవుదంప. అగ్గో వచ్చిందయ్యా. మిలిటరీ ఫోర్స్ ఏమో చేస్తున్నారు అక్కడ. వా వా వా. ఇక్కడ ఆగితే తెలుస్తుంది మన కథ ఏందో. ఇది అసలు సిసలైన రైడ్ అంటే. పాప ముద్దుగుమ్మా. చాలు, ఇటు వచ్చినందుకు పని అయింది. అది దా లదాఖా లేహ కప్పు. నీంబువా నీంబు నీంబు అట నీంబు. లదాఖ్ బంగీ జంప్ 7 kilometers ఫ్రమ్ సంగం పాయింట్ టువర్డ్స్ చిల్లింగ్. ఇక్కడ బంగీ జంప్ ఉందా? చూద్దాంపా ఉంటే. ఇదే ఏదో ఫ్రెష్ రూపీస్ నైట్రోజన్ ఫోటోగ్రఫీ. వావ్ 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 సూపర్. This thing. Military force. Ambulance. Military ambulance. ఇది నిమ్ము విలేజ్. ఓహో మొత్తం లదాఖ్లో సగం ఉన్నట్టున్నారు. ఇదే నిమ్ము విలేజా? Sangam viewpoint, altitude 10,657 feet. ఉన్నాడు వాళ్ళకి ఇది ఇప్పుడు సరిపోయింది. ఏమన్నది ఆడ చూడ. ఐ లవ్ బ్రో.
లదాఖ్ వచ్చిన బాయ్, లదాఖ్ బండి వేసుకొని లదాఖ్ వచ్చిన. కన్యాకుమారి టు కాశ్మీర్ అమర్నాథ్ యాత్ర అయిపోయింది. ఉరకలేదు బండి. ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చల్ ఇది ఎందుకేరా, వావ్. ఇదేనా మ్యాగ్నెటిక్ హిల్? అందుకే ఉరకలేదు బండి. అది ఏంద్రా ఉరకలేదు ఏందా అని నేను చూస్తున్నా. ఇది మ్యాగ్నెటిక్ హిల్ ఇదేనా? ఓకే. ఓ అస్సలు ఉరకలేదు. ఏది మ్యాగ్నెటిక్ హిల్ అదేనా? దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ హిల్. అనుకో ఉరకలేదు బండి. ఎంత రేట్ చేసినా ఉరకలేదు ఏందా అని నేను ఆలోచిస్తాను అప్పటి నుంచి. ఓకే ఇదేనా మ్యాగ్నెటిక్ హిల్? నిజంగానే వెనక్కి వెళ్ళిపోద్దా? ఇది మ్యాగ్నెటిక్ హిల్. వావ్ అవసరం ఉంది ఇది. ఏదిరా అదే హిల్. అసలు లుక్ వేసిపోదామని. అసలు ఏంది దీని పరిస్థితి? దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ హిల్. సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ దిస్. కొడుకులు ఎలా పడితే ఆడున్నారు. మ్యాగ్నెటిక్ హిల్ ఇది. నిజంగా మ్యాగ్నెట్ అందుద్దా? చూద్దాం మాకు. ఏదిరా పోతలేదు. డౌన్ కాబట్టి ఉరుకుతుంది. ఏయ్ ఇది మ్యాగ్నెటిక్ హిల్ ఏంది బే? నే డౌను. ఏహే నైజారి. ఇది మ్యాగ్నెటిక్ హిల్లారా? మరి ఏదిరా? ఉరుకుతలేదు బండి. వెనకకే ఉరుకుతలేదు, ముందుకు ఉరుకుతలేదు. ఏ ఫైనల్లీ మీ ఎట్ లదాఖ్. ఏ ఐమ్ ఫైనల్లీ ఎట్ లేహ్. అదిగో లేహ్. వా వా వా, ఈ రూట్ నుంచి చూడటం భలే అనిపించింది బాయ్. సూపర్ ఉంది. ఇదే లేహ్ లదాఖ్. శ్రీనగర్ టు కార్గిల్, కార్గిల్ టు లేహ్ లదాఖ్. మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్.